అవి ఏమైందంటే ఎలక్షన్లో కాంగ్రెస్ బీజేపీ మొత్తం కుమ్మక్కై ఈ పార్టీని ఓడగొట్టాలని ప్రయత్నించారు వాళ్ళు, అంతే తప్ప వేరే ఏం లేదు. రెండోది ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి వ్యవస్థ ఉందో మంత్రులు మొత్తం దీని మీద దృష్టి పెట్టి 24 గంటలు మొత్తం ఆన్ని మొత్తం గలీ గలీ వాడ వాడ తింపి ఎక్కడ ఏ ఓటర్ ఉన్నా ఎవరి గట్టిగా కార్యకర్తలు బీఆర్ఎస్ ఉన్న వాళ్ళని తీసుకొని బెదిరించుడు, వాళ్ళను ఎన్నో ఇబ్బందులు పెట్టించుడు, ఎన్నో రకాలుగా బాధ పెట్టించి వాళ్ళు కొనుగోలు చేసి మొత్తానికి మాత్రం డబ్బు ప్రబలాలు పెట్టి మొత్తం తాగుడుకు బానిసత్వం చేసి గెలిచిన ఇది గెలుపు. ఇది నిజమైన నిజాయితీన గెలుపు కాదు 100%. ఎట్లా అంటే ఇప్పుడు దొంగోట్లు బాగా పడ్డాయని చెప్పేసి ఫస్ట్ నుంచి మీరు ఆరోపిస్తున్నారు. చాలా పడ్డాయమ్మా, ఎందుకంటే వ్యవస్థ మొత్తం పనిచేయలేదు. గవర్నమెంట్లో ఏవైతే డ్యూటీ చేసేటోళ్ళు ఉన్నారో వాళ్ళు మొత్తం పనిచేయలేదు. మాకు హరీష్ రావు గారు కూడా హరీష్ రావు పోయి కూడా కంప్లైంట్ చేసిండు, అమ్మ ఇట్లా పోలీస్ వాళ్ళకి ఇది మన ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ కంప్లైంట్ చేస్తే అతడు కూడా ఏమన్నాడంటే ఇది తప్పు, ఇది ఇటువంటి వ్యవస్థ కాదని అతడు కూడా అన్నాడు. అయినా కానీ పట్టించుకోలేదు. గవర్నమెంట్ మాత్రం కుమ్మక్కై బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటై మమ్మల్ని ఉడగొట్టారు. మేము ఉడిపోలేదు. అయినా మా పర్సంటేజ్ 39% ఓట్స్ ఉన్నాయి. మేము డెఫినెట్గా మంచిగా బీజేపీ అయితే చిత్తు డిపాజిట్ లేకుండా పోయింది. 7,000 ఓట్లు వచ్చినాయి బీజేపీ వాల్యూ లేకుండా పోయింది. రేపు వచ్చే రోజుల్లో మేము బ్రహ్మాండంగా గెలుస్తాము. దానికి ఏం బాధ లేదు. నక్కజిత్తులు వేషాలు నడవై రేపు మేము బ్రహ్మాండంగా పనిచేస్తాం. ఏడమ లోపాలని మేము చదువుకొని పనిచేస్తామమ్మా.